హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మనం చదవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్టికల్స్ సంబంధించి ఇంపార్టెంట్ యోజన మ్యాగజైన్స్ మనము 2014 మరియు 2017లో రావడం జరిగింది. అవి కూడా మనం కవర్ చేస్తాం. ముందుగా ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దామండి. సో రోజు రోజుకి పైకి కరోనా గురించి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ చదవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ బాగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే ఈరోజు నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులు కంపల్సరీగా ఈ టాపిక్స్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అటు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లోను మరి మెయిన్స్ ఎగ్జామినేషన్కి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ శనగపాటు అని చెప్పేసి ధర లేక పెరిగిపోతున్న నిల్వలు. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి భారతదేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి చదువుతూ ఉంటాం. సో మీరు గమనించినట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కండక్ట్ చేసినటువంటి కొన్ని ఎగ్జామ్స్లో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, అంటే రేషన్ షాప్ ద్వారా ప్రభుత్వం ప్రొవైడ్ చేసేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్కి ఏ ప్రైస్ని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, అలాగే మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి అనే పదం మనం వాడుతూ ఉంటాము. ఈ ఎంఎస్పిని డిసైడ్ చేసేటువంటి మినిస్ట్రీ కానీ క్యాబినెట్స్ ఏమైనా ఉన్నాయా? సో ముఖ్యంగా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటి ఒక వ్యవస్థ క్యాబినెట్లో చాలా ఇంపార్టెంట్ బాడీ. ఇది మనకి మినిమం సపోర్టింగ్ ప్రైస్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఎకానమీలో అది ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఇక్కడ ఈ టాపిక్ మీకు అంతగా ఉపయోగపడకపోయినప్పటికీ ఇక్కడ చాలా వరకు మనం అగ్రికల్చర్ ఫేస్ చేసినటువంటి అతి ముఖ్యమైన పాయింట్స్లో ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. మార్కెటింగ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి రైతు చాలా కష్టపడి వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు. అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుని ఆ వస్తువులు తయారు చేసిన తర్వాత సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కూడా ఆ రైతు వ్యవసాయం మీద అనాసక్తిని కల్పిస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రభుత్వం ప్రొవైడ్ చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, దాన్ని మనము శీతల గోదాములు అని చెప్పేసి అంటారు. కాబట్టి మిగిలిపోయిన వస్తువుల్ని స్టోర్ చేయడానికి ప్రభుత్వమే కొన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆర్టికల్ని కవర్ చేయడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి భారతదేశంలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది ఈ ఇన్ఫార్మల్ సెక్టర్స్ కూడా ఆధారపడుతున్నారు. సో అది కూడా మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయము. కాబట్టి అద్దెలతో పాటు బ్యాంకు రుణాలపై వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో శనగ ఉత్పత్తి ఏడాదికి 48 లక్షల క్వింటాల వినియోగం కాగా 10 లక్షల క్వింటాల లోపలే ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్ ప్రశ్నించడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో అగ్రికల్చర్ సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్ వస్తే మాత్రం విడిచిపెట్టద్దు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇదే విషయం మళ్ళీ మనకి వేరే పేజ్ కూడా కనిపిస్తుంది, అది మనం తర్వాత చూద్దాం. సో రెండవది, ఈరోజు న్యూస్ పేపర్లో మనం సెకండ్ పేజ్కి వచ్చినట్లయితే సో ఇన్ఫర్మేషన్ ఉంది కానండి అంత ఇంపార్టెంట్ ఇంకా. సో రెండో పేజీలో మళ్ళీ శనగబాటు అనే విషయాన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ సంబంధించి శనగల యొక్క ప్రస్తుత ప్రభుత్వ మద్దతు ధర ఎంత? 4,875 రూపాయలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసేటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే పలువురు రైతుల్ని ఇప్పటికే ఈ క్రాప్ సమస్యలు వెంటాడుతున్నాయి. సో ఈ క్రాప్ అనేటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు మరియు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ దీంట్లో కొన్ని లోపాల వలన వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడం సరిగ్గా జరగట్లా. బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఏవైనా జరగచ్చు. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఈ క్రాప్ అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ మేము ఆల్రెడీ కవర్ చేసాము. ఇది క్లాస్ రూమ్లో కూడా అవుతుంటాయి కాబట్టి దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ క్రాప్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు బహిరంగ మార్కెట్ గురించి ప్రభుత్వ మద్దతు ధర, ఇదే ఎక్కువ అడుగుతుంటారండి. అంటే దీన్ని మనము మినిమం సపోర్టింగ్ ప్రైస్, సో మనం ఎంఎస్పిగా చెప్తూ ఉంటాము. ఈ ప్రభుత్వాన్ని శనగలకు సంబంధించి ఒక క్వింటాల్కి దాదాపుగా 4,875 రూపాయలని ప్రొవైడ్ చేస్తున్న విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో కంపల్సరీగా చదవండి, 80% కూడా విడిచిపెట్టదు, చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనం చూడబోయేటువంటి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే ఇక్కడంతా కూడా జస్ట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దెన్ థర్డ్ స్లైడ్,
ఫ్రమ్ ఈనాడు పేపర్. మీకు ఆల్రెడీ ఎలా ఓపెన్ చేయాలో వెబ్సైట్ ఒకటి చేయడం జరిగింది. లేదు అనుకుంటే epaper.eenadu.net ఓపెన్ చేస్తే మీకు న్యూస్ పేపర్ ఓపెన్ అవుతుందండి. సో 3వ పేజీలో కూడా అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనిపించలేదు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవచ్చండి. దానికి వచ్చేసి ఆత్మ నిర్భర్ కింద 6,600 కోట్ల రుణానికి అనుమతి అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఈ ఆత్మ నిర్భర్ అనేటువంటి స్కీమ్ కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19కి తగ్గట్టుగా అనేక సెక్టార్స్ని సపోర్ట్ చేయడానికి 20 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆత్మ నిర్భర్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. సో దానికి సంబంధించి ఆత్మ నిర్భర్ భారత్ పథకం క్రింద విద్యుత్ పంపిణీ సంస్థలకి 6,600 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఆర్టికల్ కవర్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ ఆత్మ నిర్భర్ స్కీమ్ అంటే ఏంటి, దీంట్లో ఏ సెక్టార్స్ ఏ విధంగా మనకి రుణాలను మంజూరు చేస్తున్న విషయాన్ని కూడా మనకు గుర్తుపట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. తర్వాత ఇంకా మిగతా ఏమీ అంత ఇంపార్టెంట్ ఏం లేదండి. జస్ట్ యూ కెన్ మూవ్ ఆన్. దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ పేజ్, ద 4th పేజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డెఫినెట్గా మీరు ఏపీఎస్సీ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. దాంట్లో ఫస్ట్ ఆర్టికల్, అంతరిక్ష పోటీల్లో మనం ఎక్కడ. అంటే ప్రపంచ దేశాలు చూసినట్లయితే భారతదేశం కూడా అనేక రంగాల్లో చాలా ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్కి సంబంధించి భారతదేశం చాలా వరకు అనేక ప్రగతి సాధించడం మనం గుర్తుపట్టచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే భారత ప్రభుత్వము మంగళయాన్ అనేటువంటి ఒక అద్భుతమైన శాటిలైట్ని పంపించడం జరిగింది. ఇది మార్స్ గ్రహాన్ని అధ్యయనం చేయడం కోసమని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అనేక ఉపగ్రహాలను భారతదేశం ప్రయోగం చేస్తూ ఉంది. సో కాబట్టి ఈ సమయంలో ఇటీవల అమెరికా ప్రైవేటు అంతరిక్ష కంపెనీ అయినటువంటి స్పేస్ ఎక్స్ గత నెలలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 2 వ్యోమగాముల్ని విజయవంతంగా పంపించింది. ఇది ఒక ప్రైవేట్ సంస్థ పంపించిందండి. మరి అటువంటి ప్రైవేట్ సంస్థ అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించినప్పుడు మన చంద్రయాన్ ద్వారా భారతదేశ ప్రభుత్వము చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లో ఎందుకు మనం పురోగతి సాధించలేకపోతున్నాము అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ప్రజెంట్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనే ఆర్టికల్స్ను కూడా మనం చదవాల్సి ఉంటుంది. మీకు 2020 సంవత్సరం జూన్ నెలలో, దట్ మీన్స్ మీకు ఈ మంత్లో యోజన మ్యాగజైన్ ఒకటి వచ్చిందండి. కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఒక యోజన మ్యాగజైన్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. కార్తికేయస్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ మొబైల్ యాప్లో యోజన మ్యాగజైన్ పంపించడం జరుగుతుంది. సో ప్రశాంతంగా చదవండి, 2-3 సార్లు చదవండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాగజైన్ని స్కిప్ చేయొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఈ ఆర్టికల్స్ని 4-5 సార్లు చదవండి. అర్థం కాకపోతే కన్సర్న్ ఫ్యాకల్టీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రైవేట్ భాగస్వామ్యం కీలకం. దీన్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం, పీపీపీ. అంటే ప్రభుత్వము తన దగ్గర ఉన్నటువంటి వ్యయాల్ని ఒకే రంగానికి ఖర్చు పెట్టడం కుదరదు కాబట్టి సో పీపీపీ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల యొక్క సలహాలతో పాటు వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ని కూడా తీసుకోగలిగినట్లయితే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా మనం క్లియర్ చేయొచ్చు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్కి పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని విడిచిపెట్టద్దు. దాని కోవిడ్ కోరలో నేతన్న. ఈ ఆర్టికల్ ముఖ్యంగా రైతుల గురించి కాదండి, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ గురించి మాట్లాడుతుంది. కానీ వ్యవసాయం తర్వాత భారత్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగమే చేనేత రంగం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ కవర్ చేశారు. కానీ భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్లయితే చేనేత రంగము చాలా కష్టాలు కనిపిస్తూ ఉంటుంది. అంటే సరైన మద్దతు ధర ఉండదు, గిట్టుబాటు ధర అంటాము దాన్ని. అలాగే వాళ్ళు తయారు చేసిన వస్తువులకి వాళ్ళే ధర నిర్ణయం చేసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వస్తువుల ఉత్పత్తికి చాలా డిమాండ్ ఉంటుంది, వీళ్ళకి చాలా తక్కువగా వస్తుంది అనమాట. కాబట్టి దీనికోసము ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో కవర్ చేస్తుంది. పెరిగిన ఉత్పత్తి వ్యయము, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి మనం చదువుతూ ఉంటాం. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్లో ల్యాండ్, లేబరు, ఎంటర్ప్రెన్యూర్, ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగిపోతున్నప్పుడు, వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయం బాగా పెరుగుతున్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి అమ్మకాల్లో లాభాలు తగ్గిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుత్వం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో
చేనేత కార్మికులకు ఎటువంటి సహాయం అందిస్తుందనే విషయాన్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశాడు. సో చాలా ఇంపార్టెంట్, పోచంపల్లి చీరలు అని చెప్పేసి ఇక్కడ ఒక టైటిల్ వాడాడు. ఇక్కత్ డబుల్ ఇక్కత్తుగా పేరు ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ ప్రిలిమ్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు కంపల్సరీగా ఈ క్వశ్చన్ చదవండి. ఇంకా నాకు ఈ రోజుకి నచ్చినటువంటి ఎనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి అసమానతల మధ్య జీవనయానం. ఇది చూడడానికి చాలా చిన్న ఆర్టికల్ అండి, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే భారతదేశంలో లేబర్ వ్యవస్థ, మనం లేబర్ని తీసుకున్నట్లయితే తెలుగులో సంఘటిత రంగము, అసంఘటిత రంగం అని, ఇంగ్లీష్లో ఆర్గనైజ్డ్ సెక్టారు, అనార్గనైజ్డ్ సెక్టార్స్ అనే పదాలు వింటూ ఉంటాం. సో ఏంటి ఆర్గనైజ్ సెక్టార్స్, అనార్గనైజ్ సెక్టార్స్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి కంపెనీస్లో పనిచేసేటువంటి వ్యక్తులకి చక్కగా ఎవ్రీ మంత్ జీతాలు వస్తూ ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్స్ ఉంటాయి, గ్రాట్యుటీస్ ఉంటాయి. ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినట్లయితే మెడికల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి చాలా సంస్థలు రెడీగా ఉంటాయి. బట్ ఈ అసంఘటిత కార్మికులకి ఇటువంటి ఫెసిలిటీస్ ఉండవండి. కాబట్టి వస్తువుల ధరలు పెరిగిన, ఒక ఇన్ఫ్లేషన్ పెరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది ఈ అసంఘటిత కార్మికుల మీదనే అనమాట. సో వీళ్ళ కోసము ఈ ఆర్టికల్ ఏం కవర్ చేశారంటే, వలస కార్మికులు బికాస్ ఆఫ్ కోవిడ్ వలన చాలామంది వాళ్ళ యొక్క సొంత ప్రాంతాలకు తిరిగి రావడం జరుగుతుంది. వలస కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య తాము పనిచేసే చోట పరాయ వ్యక్తులుగా పరిగణనకు గురవుతున్నారని, వీరి విషయంలో సంఘటిత రంగంలో మాదిరి యజమాని మరియు కార్మికుల మధ్య సంబంధం ఉండదు. సో అంటే సంఘటిత రంగం అంటే మనం ఆర్గనైజ్ సెక్టర్ అంటాం, ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్స్ ఉంటుంది, లేబర్ లాస్ అన్నీ కూడా అప్లై అవుతూ ఉంటాయి. కానీ ఈ అసంఘటిత రంగంలో మాత్రం ఇటువంటి లేబర్ లాస్ ఏమి ఉండవు. సో వాళ్ళు ఎక్కువగా ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా గురవుతారన్న విషయాన్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, రిడక్షన్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్మెంట్ కానీ, రిడక్షన్ ఆఫ్ పావర్టీ కానీ సంబంధించిన ఆర్టికల్స్లో ఈ అసంఘటిత కార్మికుల మీద ఎక్కువగా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ ఆర్టికల్స్లో పొలిటికల్కి సంబంధించి ఇది ఒక పొలిటికల్ ఇష్యూలా చూసుకున్నట్లయితే ఓటు బ్యాంకుగా వీళ్ళు గుర్తింపబడలేదు కాబట్టి రాజకీయ పార్టీలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని, ఒకవేళ వాళ్ళని కనుక గుర్తించినట్లయితే డెఫినెట్గా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉందనే విషయాన్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో వలస కార్మికులు సామాజిక హోదా పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం మొదలుకొని పలు రంగాల్లో ఉపాధి దిశగా భారీ స్థాయిలో వలస ఉన్నట్లు అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటారండి. సో కాబట్టి మైగ్రేషన్ అనే కాన్సెప్ట్లో కూడా ఈ ఆర్టికల్ వస్తుందండి. మైగ్రేషన్స్ అంటే రెండు రకాలు ఉంటాయండి. మైగ్రేషన్స్ అంటే ఒకటి డిమాండ్, అంటే ఒక ప్రాంతంలో మనం పుష్ ఫ్యాక్టర్స్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ అంటాం. పుష్ ఫ్యాక్టర్స్, పుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, పుష్ అంటే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పుష్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి కేవలము మాన్సూన్ సమయంలోనే పనులు ఉంటాయండి, తర్వాత కాలంలో వాళ్ళు ఖాళీ అయిపోతారు. సో వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం పక్కనే ఉన్నటువంటి సిటీస్కి మూవ్ అవడం జరుగుతుంది. సో వ్యవసాయ కార్మికులకి అక్కడ ఆ ప్రాంతంలో పని లేనప్పుడు వాళ్ళకి అది పుష్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. అంటే సో దట్ ద పీపుల్ విల్ ట్రై టు మూవ్ ఫ్రమ్ దట్ ఏరియాస్ టు, దట్ ఈస్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియా. That is called push factors. Lack of employment opportunities, lack of livelihood conditions, and lack of medical facilities, etc. Then what is called pull factors? All these factors are readily available in urban areas. Urban areas లో చక్కగా మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటుంది, మరియు అనేక పనులు చేసుకోవడానికి వర్క్స్ జరుగుతాయి కాబట్టి అందరూ కూడా అక్కడికి అట్రాక్ట్ చేయబడతారు. సో ఈ ఆర్టికల్కి సంబంధించి 2 మ్యాగజైన్స్ నేను గ్రూప్లో యాడ్ చేస్తానండి. ద ఫస్ట్ మ్యాగజైన్ వచ్చేసి 2014 సంవత్సరంలో అక్టోబర్లో ఇన్ఫార్మల్ సెక్టార్ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ యోజన మ్యాగజైన్లో స్పెషల్ ఇష్యూ అనే ఆర్టికల్లో ఇన్ఫార్మల్ సెక్టార్స్ గురించి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇందులో ఇన్ఫార్మల్ సెక్టార్స్ అర్బన్ ఏరియాలో ఈ విధంగా ఉన్నారు. ద రోల్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫార్మల్ ఎకానమీ, ద ఇన్ఫార్మల్ సెక్టార్ ఫ్రమ్ నాలెడ్జ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండ్ ద రోడ్ మ్యాప్ టు ద ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనే ఆర్టికల్స్ని ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే కాన్సెప్ట్ ఈ యోజన మ్యాగజైన్లో మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ టు అండర్స్టాండ్ the plight of informal sector, right? Then another important Yojana magazine, that is labor welfare. So this is also the Yojana magazine. This is in 2017 April, which talks about labor welfare. So labor landscape in India, labor reforms in India, informal labor market in India,
and labor policies and labor welfare. This is very, very, very important, because until unless if you don't understand the importance of labor policies and labor welfare, so in this context of COVID-19 also, so the most important sector, that is informal sector, is going to be affected, right? So my dear students, the reforms in child labor law, ఇవి పక్కన పెట్టేయండి మీరు, అండ్ ఇన్షూరింగ్ జెండర్ జస్టిస్ ఇన్ లేబర్, ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ మ్యాగజైన్లో కవర్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీరు ఈ 2 మ్యాగజైన్స్ చదవండి, రైట్? మనం న్యూస్ పేపర్కి వెళ్ళిపోదామండి. సో కాబట్టి అంతేనండి, ఈ 3 ఆర్టికల్స్, ఒకటి అంతరిక్షంలో పోటీ మనం ఎక్కడనే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, తర్వాత సర్కారీ చేయూత అవసరమైనటువంటి చేనేత కార్మికులు, మనకు దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్గా చూస్తాము, అండ్ మూడవది ఇన్ఫార్మల్ సెక్టర్స్ గురించి ఆర్టికల్ చదవండి. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొని కంటెంట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా మన ఎగ్జామ్స్లో మంచి స్కోర్ తెచ్చుకుంటామండి, రైట్ సార్? సో ఈ రోజు ఆర్టికల్స్ మనకి ఇదే కనిపిస్తాయండి. మిగతా పేపర్ అంతా మీరు చూడండి, అంతగా ఏమి అనిపించదు, మొత్తం న్యూస్ పేపర్ అంతా కూడా మేము చదవడం జరుగుతుంది. మీకు ఏమైనా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏమైనా బాగుంది అనుకుంటే మీరు ఒకసారి చదవండి, రైట్ మై డియర్ స్టూడెంట్స్? ఇది 15 to 20 minutes వీడియోనే, కానీ డెఫినెట్గా ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియోస్లో వచ్చేటువంటి ప్రతి చిన్న పాయింట్స్ కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టెప్ ముందుకే తీసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్, అండ్ ప్లీజ్ రీడ్ దీస్ ఆర్టికల్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ అనేవి కూడా మీకు కార్తికేయస్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ వాచ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.